కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట తెలియజేస్తాను. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, ఉదయకాలము దశమ భాగము గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. అది పార్ట్ 1గా మనం చెప్పాము. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 18వ వచనం దాకా మనం ఈ మాటలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోబడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క వాక్య భాగంలో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. పౌలు పరిచర్య చేసినటువంటి ప్రాంతాలన్నీ కూడా అన్ని జనులకు సువార్త చెప్పి వారికి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు, ప్రభువు చెప్పిన విషయాలు అన్నీ కూడా బోధ చేశాడు. దానిలో భాగంగానే ఒకవేళ మీరు దేవునికి ఇద్దాము అని అనుకొని, ఎంత ఇవ్వాలని అనుకొని దాన్ని గనక మీరు ఇయ్యకపోతే, పిసినితనముగా ఇయ్యక, పిసినితనం అంటే కొంత దాచుకోవడం, అంటే ఇస్తారన్నంత ఇవ్వకపోవడం వల్ల పిసినితనము అంటున్నాడు. రెండో విషయం ఏమంటున్నాడంటే కొంచెముగా విత్తువాడు. అంటే ఒక 1000 రూపాయలు ఇద్దామనుకోని 500 ఇచ్చావు అంటే అప్పుడు ఏం చేసావు? కొంచెంగానే ఇచ్చావు. అందుకని అంటాడు 6వ వచనంలో 9:6లో 2 కొరింథీ, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని చెప్పవచ్చు. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చి తన కన్నీటితో దేవుని పాదాలు తుడుస్తూ ఉంది, తన జుట్టుతో. ఆయన ప్రభువారు ఒక మాట అన్నారు. ఆమె విస్తారంగా ప్రేమించిన కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. కొంచెంగా ప్రేమిస్తే కొంచెంగానే క్షమించబడతాయి. విస్తారంగా ప్రేమించినప్పుడు విస్తారంగానే ఉంటాయి. అలాగే సణుక్కోకుండా బలవంతంగా కాకుండా ప్రతివారు తమ హృదయములో అనుకున్నంత ఇవ్వాలి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ వాక్యము నువ్వు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని చెప్పట్ల కొత్త నిబంధన. పాత నిబంధనలో అయితే నువ్వు ఆశీర్వదించబడినంత కొలది నువ్వు దేవుడికి ఇవ్వాలని చెప్పాడు. అంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా నీకు దేవుడు ఇచ్చాడు. ఒక ఉద్యోగంలో చేరినప్పుడు 30,000 జీతం, కానీ ఒక 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత నీ జీతము ₹1,00,000 అయింది. 30,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు 3,000 ఇవ్వడం పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ ₹1,00,000 వచ్చేసరికి 10,000 ఇవ్వాల్సి వస్తా ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పిసినితనంగా ఇస్తారు. అర్థమవుతుందండి? అంటే 10,000 ఇవ్వాలా, ₹1,00,000 సంపాదిస్తే అన్న భావన వచ్చేస్తుంది. అందుకనే పేదవాళ్ళు ఎక్కువగా దశంభాగాలు ఇవ్వటం జరుగుతుంది మందిరాల్లో. డబ్బులు ఉన్న వాళ్ళు దశంభాగాలు ఇవ్వటం తగ్గిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఒక అతను ఒక ఉద్యోగంలో 2 లక్షలు సంపాదిస్తాడు. 20,000 తీసి దేవునికి ఇద్దామని అంటే భార్య ఒప్పుకోవట్లేదు, పిల్లలు ఒప్పుకోవట్లేదు. అమ్మ, దేవుడు ఎంతో సమృద్ధినిచ్చాడు మనకి, మరి ఒకప్పుడు ఉన్న జీతం కన్నా ఇప్పుడు జీతం ఎక్కువైంది, హైక్ అయింది, మరి దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వకపోతే నష్టపోతామని. అందరూ క్రైస్తవులు, అందరూ చర్చికి వెళ్తారు, కేవలం ఒక 100 రూపాయలు వేస్తారు. కానీ
ఒక్కొక్కళ్ళు, నలుగురు కలిస్తే 400, ఇవ్వాల్సిందేమో 20,000. పిల్లరా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, బాగానే ఉంటుంది, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకు కూడా ఒక 20 ఏళ్ళు వచ్చారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ కలెక్టర్ గారిని లంచం తీసుకుంటున్నాడని చెప్పేసి జైల్లో పెట్టారు. ఉద్యోగం పోయింది, జీతం పోయింది. పిల్లరా 35 సంవత్సరాలకే అతను జైలు పాలయ్యాడు. అప్పుడు భార్య ఏడుస్తూ ఉంది, అయ్యో నేను ఎంత పాపం చేశాను, ఆ దేవుడికి రావాల్సిన, ఇప్పుడు ఏమని అడుగుతాను దేవుడు నేను, అయ్యా మేము సరిగా నడవలేదా అని అడిగే ఛాన్స్ పోగొట్టుకుందా. అంతేకాదు అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు కూడా సేవకుడికి ఇద్దామనుకున్నంత తీశారు, పొలం అమ్మారు, తీశారు డబ్బులు. అయితే ఇద్దరు కూడబలుక్కొని, అపోస్తల కార్యక్రమం 5వ అధ్యాయంలో కనపడుతుంది మాటలు, కూడబలుక్కొని ఏమన్నారంటే మేము ఇంతకే అమ్మామని చెప్పుదాం ఇద్దరం అని చెప్పి భార్యాభర్తలు కూడబలుక్కున్నారు. సేవకుడి దగ్గరికి భర్త వెళ్ళాడు ముందు. సేవకుడు అడిగాడు, అయ్యా మీరు ఇంతకే అమ్మారా పొలము అని అంటే అవును అన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారు అని అడిగాడు. చనిపోయాడు. కాసేపటికి ఒక 2-3 గంటల తర్వాత భార్య వెళ్ళి, అమ్మ ఇంతకే అమ్మారా అంటే భర్త విషయంలో అడిగినట్టుగా అడిగితే అవును అంది. ఎందుకంటే ఇద్దరు కూడబలుక్కున్నారు కానీ ముందు. కానీ దేవుని ప్రేమిస్తున్న ప్రేమింటారు. వెంటనే ఆమె కూడా చనిపోయింది. పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు, దుఃఖపరచకూడదు. అంటే ఇందాక మనం చదువుకున్నట్టుగా నీవు ఇస్తాననుకున్నది సణుక్కోకుండా, బలవంతంగా కాకుండా దేవునికి ఇవ్వాలి. లోగడ ఇస్తానని ఒప్పుకున్న దాన్ని బాప్తిజం తీసుకునేటప్పుడు ఒప్పుకుంటావు. ఏమని? సంఘ క్రమాలు, దేవుడి ఆజ్ఞలు మేరకుండా నేను దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఘనపరుస్తాను అని చెప్తాం. ఎన్ని ఆదివారాలు మానేస్తాము, ఎన్ని బల్లారాధనలు మానేస్తాము. కుదరలేదండి, ఊరు వెళ్ళామండి, పెళ్ళండి, ఆదివారాలు పెళ్ళిళ్ళు పెట్టుకోవచ్చా క్రైస్తవులు? తప్పు కదా. కాబట్టి ఆదివారాలు గృహప్రవేశాలు, ఆదివారం ఫంక్షన్స్ పెట్టకూడదు. ఎందుకంటే అది ప్రభు దినము, ఆయనకు మాత్రమే చెల్లించాల్సిన దినం. 6 రోజులు పని చేసుకో, 7వ రోజు నాది అని ప్రభువారు ఆదికాండం నుంచే మొదలుపెట్టారు. అలాగే సణుక్కోకూడదు. ఏం డబ్బులు అడుగుతున్నాడు మాటి మాటికి, నువ్వు ఎంత ఇచ్చావో నీ మనసుకి తెలుసు. ఇంటికి వెళ్ళి ఒకసారి పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. నేను ఎంత ఇచ్చాను ప్రభుకి, ప్రభు నాకు ఎంత ఇచ్చాడు, సంఘం ఎంత ప్రార్థన చేస్తుంది నా గురించి, నా కుటుంబం గురించి. డాక్టర్ కన్నా కూడా, డాక్టరు వెళ్ళినప్పుడు మాత్రమే చూస్తాడు, సంఘం మాత్రం నువ్వు వచ్చినా రాకపోయినా నీ పేరెత్తి నీ కుటుంబంలోని వారందరూ దీవించబడాలని ప్రార్థన చేస్తారు. ప్రియులారా, ప్రార్థన చేశాం కాబట్టి ఇవ్వాలా అని అంటారు. ప్రార్థన చేశారు కాబట్టి ఇవ్వమని నేను అంటలేదు. నీకు మేలుకరంగా ఉంటేనే ఇవ్వు, అంతే తప్ప నీకు ఇదివరకు లేని ఆదాయం ఇప్పుడు వస్తున్నప్పుడు నువ్వు తప్పనిసరిగా దేవునికి ఇవ్వాలి. మేము కూడా మా యొక్క జీతంలో నుంచి 10వ భాగం దేవుడికి ఇచ్చేవాడు. ఆ రోజుల్లో దాదాపు 25,000 రూపాయలు మేము దేవుడికి ఇచ్చేవాడు ప్రతి నెల. మళ్ళీ మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. దాదాపు 2 లక్షల పైగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు. దేవుడు మాకేమి కొలవ చేయలేదు. పిల్లల చదువు విషయంలో కానీ, మా ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగాలు కానీ, వివాహాలు కానీ ఏది కొదవ చేయలే. నేను అనుభవించాను ఇది. ప్రభు వారికి ఇచ్చిన తర్వాతే మా ఇంట్లో అవసరాలు వాడుకునేవాడు. ఎందుకనో ఆ భయం అనేది నాలో జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత వచ్చింది. దానికి అంటున్నాడు కొరింథీ పత్రికలో 9:9లో 2 కొరింథీలో పౌలు అన్నాడు, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెనో అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. నీ నీతి ఏమవుద్దంట? దేవుడి యొక్క జీవగ్రంథంలో నీ పేరు రాసేస్తారు. ఏమని? ఈ వ్యక్తి నీతిమంతుడు
దాచుకునే స్వభావం కాదు. ఇస్తానన్నంతగా ఇస్తారు, ప్రార్థనకు వస్తానన్నట్టుగా వస్తారు, ఒళ్ళు దాచుకోరు, గర్వంగా ఉండరు, లోబడతారు, సేవకుడికి లోబడతారు, వాక్యానికి లోబడతారు. ఈ మాటలు బయట వాళ్ళు చెప్పవసరంలా, దేవుడి యొక్క జీవ గ్రంథంలో అవన్నీ రాసి ఉంటాయని బైబిల్ ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. కొర్నేలి యొక్క ప్రార్థన, ధర్మకార్యాలు ఎక్కడికి చేరాయి? పరలోకంలో ఉన్న దేవుని వద్దకు చేరి దేవదూతను పంపించాడు ప్రభువారు. మరి ప్రజలందరూ ఆయన గురించి అనుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ దేవుడి పక్షాన అతను నీతిగా నడిచాడు. అందుకనే దేవదూత అతని దగ్గరికి వచ్చింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా తెస్సలోనికేలో కూడా మీరు మాటి మాటికి మా అవసరము తీర్చుటకు సహాయం చేశారు. మాటి మాటికి ఇచ్చారంట. ఒక ఆమె మధ్యవారంలో పాస్టర్ గారిని చూద్దామని పలకరిద్దామని వచ్చిందంట. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లను భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థన చేసుకుంటున్నారట. ప్రభువా, ఈ దినము ఆహారానికి ఏమి లేవయ్యా, అయినా స్తోత్రం ప్రభువా, నువ్వు మాకు తోడుగా ఉన్నావు, మేము ఎవరిని పోయి అడగలేము, బైబిల్ ప్రకారం అడగకూడదు కదా, నీ దగ్గర మొరపెట్టుకుంటున్నామని ప్రార్థన చేసుకుంటారు. ఏమో వినింది, విని లోపలికి కూడా రాకుండా అటునుంచి అటే ఇంటికి వెళ్ళిపోయి డబ్బులు తీసుకొని కొన్ని సరుకులు తీసుకొని వచ్చి ఇంకా ప్రార్థనలోనే ఉన్నారండి. వాళ్ళతో పాటు ఏమి కూడా కూర్చొని, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, దినం కాపాడావు, మేలు చేశావు అని ఆమె కూడా ప్రార్థన చేసింది. 15 నిమిషాలు అయిన తర్వాత అందరూ అమ్మ బాగున్నావు అని పలకరించుకున్నారు. ఆమె కొన్ని బియ్యము, కొన్ని పప్పులు, కొన్ని ఆకుకూరలు పాస్టర్ గారికి తీసుకొని వచ్చి దాదాపు 1 వారం రోజులకు సరిపడదు. అమ్మ ఇది తీసుకోండి అమ్మ, ప్రార్థన చేయండి మాకనండి. ఎందుకు సిస్టర్ అని చెప్పేసి అందంట పాస్టర్ గారు. లేదమ్మా, నాకు ఇవ్వాలనిపించింది అందుకని తీసుకొచ్చి ఊరికి మాట్లాడటానికి వచ్చింది. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఆలోచించేయండి. ఒకసారి దినకరన్ గారు మాట్లాడుతూ వాళ్ళ పిల్లలంట సపోటాలు తినాలని ఆశ పుట్టిందంట, కానీ డబ్బులు లేవట ఆయన దగ్గర. సరే పిల్లలకేం తెలిసింది, తెలియదు కాబట్టి సరే భార్యాభర్తలు ఇద్దరు, ప్రభువా మా పిల్లల కోరికలను నేను తీర్చే స్థాయిలో లేదు, నాకు సహాయం చేయ అని ప్రార్థన చేశాడు. ఎవరో ఒక అతను అంతకుముందు ఎప్పుడో ఆ చర్చికి వచ్చిన ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మేలు జరిగిందండి. ఆ మేలుకు తగ్గట్టుగా అతను ఇద్దామనుకున్నాడు కానీ ఇవ్వలేదు, మర్చిపోయాడు. కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అతనికి. బుట్టెడు సపోటా కాయలు తీసుకొచ్చి ఇచ్చాడండి. ఎన్ని ఇచ్చాడండి? బుట్టెడు తింటారా? తినలేదు. ప్రియులరా, ప్రార్థనకి చాలా విజయాలు ఉన్నాయి. ఏలి అరణ్యంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కాకోలము చేత ఆహారాన్ని పంపించాడు. ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, ఎవరు పెడతారు ఆయనకి? రోజుకొక రొట్టె ముక్క, రోజుకొక మాంసం ముక్క. ఎవరికి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి? దేవునికి. దేవుని యొక్క ప్రేమలో 18వ వచనం 4:18 ఫిలిప్పీయులకు రాసింది. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. పౌలు చెప్తా ఉన్నాడు ఈ మాట. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టములైన యాగములై ఉన్నవి. వాళ్ళు పంపినటువంటి కానుకలంట ఆయనకి సమృద్ధిగా ఉన్నట్టుగా చేసినాయంట, కొదవ లేకుండా చేసేయంట. అది కూడా ఒక సేవకుడి ద్వారా పంపించారు. ఎపఫ్రోదితు
అనేటువంటి సేవకుడి ద్వారా పంపించారు పౌలు దగ్గరికి. అయ్యా పౌలు గారికి ఇవ్వండి అని ఇచ్చి పంపించారు. దేవుని ప్రేమించిన పిల్లారా, నేను కూడా ఒకసారి సేవకు వెళ్ళాను. అర్ధరాత్రి అయిపోయింది, కారు వేసుకొని రిటర్న్ వస్తూ ఉన్నాను. సరే ప్రార్థన అయిపోయిన తర్వాత నేను వద్దు కానుకలు నాకేం వద్దు, దేవుడు ఇచ్చాడే సమృద్ధిగా అని అంటుంటే, లేదు అయ్య గారు పెట్రోల్ ఖర్చులన్నా వస్తాయి తీసుకోండి అని చెప్పి జేబులో పెట్టాడు. ఎంత పెట్టాడో నాకు తెలియదు. ప్రార్థన చేశాను, వచ్చాను. ఆ రైల్వే గేటు పడేసరికి అక్కడ ఆగాను కాసేపు. సరే చాలాసేపు ఉంది అది రైలు రావడం, అందుకని బయటకు దిగాను. దిగి సెల్ ఫోన్ తీస్తే ఉంటే ఏదో పడింది కింద. ఏంటో పడిందని చూస్తే 10 రూపాయల నోటు. ఎంత ఇచ్చాయండి? 10 రూపాయలు ఇచ్చాడు. నేను వెళ్ళినటువంటి ప్రదేశానికి పెట్రోలు 4 లీటర్లు అవుతుంది. అంటే 4 లీటర్ల పోను 4 లీటర్లు రాను, 8 లీటర్లు అవుతుంది. నేనేమి అనుకోలేదు, ఏంటి నా ఇంత పిసినితనంగా ఇచ్చాడు అని. సరే అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. దేవుని ప్రేమిట్లా. సరే మరుసటి 2 రోజుల తర్వాత ఆయన ఒక మనిషిని నా దగ్గరికి పంపించాడు. ఏమని వాక్యం మాట్లాడుతూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత, అయ్యగారు మొన్న మీరు మీటింగ్కి వచ్చారు కదా, అక్కడ సేవకుడు ఎంత ఇచ్చాడు మీరు? ఎందుకయ్యా ఇప్పుడు ఆ డబ్బుల గురించి ఎందుకు మాట్లాడాలి అనకా? లేదు అయ్యారు, ఊరకే ఆయన అడిగాడు ఎంత ఇచ్చాను నేను, నాకు గుర్తులేదు అని. సరే నేను వద్దులే అంటుంటే బలవంతం చేశాను, చెప్పాను చివరికి. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లరా, 2 రోజుల తర్వాత ఆయన కారు వేసుకొని వచ్చాడు. అయ్యా మమ్మల్ని క్షమించండి. ఎందుకయ్యా? డబ్బు కోసం నేను సువార్త చేయడానికి రాలేదు కదా, నాకు దేవుడు ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి అవకాశం. దేవుని ప్రేమించిన పిల్లరా, అప్పుడు ఆయన అయ్యా పోనూరాను పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా కారు వాడతాను కాబట్టి అని ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టిపోయాడు. నేను అడగలేదు అతన్ని, దేవుడికి కూడా ప్రార్థన చేయలేదు. అయ్యా తక్కువ ఇచ్చాడే, పిసినితనంగా ఇచ్చాడే అని కూడా ప్రార్థన చేయలేదు. కాబట్టి నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అని పౌలు భక్తుడు చెప్తాను. 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. మన ప్రతి అవసరం ఎవరు తీరుస్తారని రాస్తా ఉన్నాడు పౌలు? దేవుడు. ఒకసారి ఏదో అవసరం వచ్చి అప్పు చేద్దామని చెప్పేసి అనుకున్నాం భార్యాభర్తలు. మందిరం కడతా ఉన్నాం, అప్పుడు స్లాబ్ వేయటానికి 5 లక్షలు కావాలన్నాడు. మా దగ్గర 3 లక్షలే ఉన్నాయి, 2 లక్షలు కావాలి. ఇంకా ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు. సరే మాకు తెలిసిన ఆయుధం ఒకటే, మాకు నేర్పిన ఆయుధం ఒకటే, ప్రార్థన. యాక్చువల్గా 15 రోజుల్లోపు అది వేసేయాలన్నాడు. సరే మేము మొదలెట్టాం ప్రార్థన. వారమైంది, 10 రోజులైంది, ఎవరు కూడా వచ్చి మాకు డబ్బులు ఇవ్వలేదు, మేము ఎవరిని అడగలేదు. నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నా, అయ్యా నీకు ఇష్టమైతేనే మందిరాన్ని నిర్మించు, ఒకవేళ నీకు ఇష్టం కాకపోతే దాన్ని ఆపేసేయమని కూడా ప్రార్థన చేసి, ఇది నా సొంతంగా నేను కట్టుకుంటున్నట్టయితే ఆపేసి, నీకు ఇష్టమై కడుతున్నట్టయితే సహాయించి. మాకు బంధువులు చాలామంది ఉన్నారు, అడిగితే ఇస్తారు, కానీ అడుక్కోకూడదు అనేది బైబిల్ సిద్ధాంతం. ప్రభు ఇస్తేనే కానీ తీసుకోకూడదు. ప్రియులారా ఆలోచించేయండి. ఆ సమయంలో మా పెద్ద వదిన గారి కుమారుడు మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి 6 నెలల తర్వాత ఇంటికి వచ్చి అందరిళ్ళకి వచ్చాడు. ఎవరు చెప్పారట, మందిరం కడుతున్నారంట కదా మీరు? అవునరా అన్న. సరే కాసేపు అవి మాట్లాడుకున్న తర్వాత చెక్కు తీసి 2 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చేసాడు. ఎన్నో రోజు అది? 13వ రోజు. 13 రోజుల తర్వాత దేవుడు
మా ప్రార్థన అంగీకరించి ఒక మనిషిని మా దగ్గరికి పంపించి వారే అడిగెళ్ళే ఇచ్చారు. ఎన్నో మెరికల్స్ చూసాం మా జీవితంలో, ప్రార్థనలో. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తీరుస్తాడు. ఈరోజున దేవుడు ప్రతి విషయంలో మనకు తోడై ఉంటాడని చదువుతుంటాం మనం. మంచిదే. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీకుందా? నువ్వు అలాగ నిలబడుతున్నావా? తప్పిపోకుండా ఉన్నావా? పడిపోకుండా ఉన్నావా? వేరే దారి చూసుకుంటున్నావా? ప్రభు ఇవ్వలేదు, ప్రభు చేయటం లేదు అని. అలాంటి అపనమ్మకం ఉన్నప్పుడు కార్యాలు జరగవు. నువ్వు ఇస్తే సరి, లేకపోతే లేదు. మేము మాత్రం ఎవరిని అడగం. ఈరోజు వరకు అదే. అమ్మాయి చదువుల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో, మందిరాలు కట్టే విషయంలో, వస్తువులు బాగు చేసుకునే విషయంలో, మందిరంలో సేవకులకు ఇచ్చే విషయంలో, దేనిలో దేవుడు కొదవ చేయలేదు, చెయ్యడు కూడా. ఎవరిని తక్కువగా చేయలేదు మా కుటుంబంలో దేవుడు. అందరూ వారి వారు ఎవరిని అడగకుండా బ్రతికే స్థితిలో ఉంచాడు. ఇంకా మాకే ఇచ్చే స్థితిలో ఉన్నారు. ఎప్పుడన్నా అడుగుతుంటారు మా పిల్లలు, ఏమన్నా మనీ అవసరమా అని. ఇలా అవసరం లేదు. ఇలా అడిగే పిల్లలు మీకున్నారా? అలా పెంచారా? ప్రభు మీద ఆధారపడ్డారా? బతిమిలాడారా? పిల్లరా, మన నీతి మన వెంట వస్తుందండి, మన అవినీతి కూడా మన వెంటే వస్తుంది. రెండు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ ఎలా ఇవ్వాలో అర్పణ దేవుడు చెప్తామన్నాడు. నీకు విరోధం ఉండి, కోపం ఉండి, మాట్లాడకుండా ఉండి, అలిగుండి, చెడుతనంలో నీవు ఉండి వచ్చి ప్రభువుకి డబ్బులు వేస్తే, అంటే మందిరంలో కానుకేస్తే లేదా అర్పణ తెస్తే, ఆ రోజుల్లో డబ్బులు లేవు కదా, అర్పణలు తెచ్చేవాడు. వాళ్ళకి కలిగి ఉన్న దాంట్లో నుంచి తీసుకొచ్చేవాడు. ఆ అర్పణ నువ్వు ఇవ్వాలి అని అంటే నీకు విరోధం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అందుకనే మనతో లేదా నాతో మాట్లాడని వాళ్ళతో కూడా నేనేమి వాళ్ళ మీద గ్లిడ్జి పెట్టుకోను. ప్రార్థన చేస్తాను వారి గురించి. ప్రభా, వారు కూడా బాగుండాలి, వారి తప్పేదో వారు తెలుసుకోవాలి, వారి పాపం ఏదో వారు గ్రహించాలి, విరోధంతో కాదు. అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 34వ వచనంలో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల పెట్టుచూ వచ్చింది. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి కొదువలేకపోయెను. వచ్చిన డబ్బును పంచిపెడుతున్నారంట. అరే అయిపోద్దే పంచిపెడితే అని అనుకోవట్లేదంట. ఏమని చెప్తా ఉంది వాక్యము? వారిలో ఎవరికి కొదువలేకపోయెను. మాకు సరిగా అందలేదు, సరిపడా అందలేదు అన్నవాళ్ళు ఎవరు లేరండి. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న వీళ్ళన దేవుడు మోషేకి మందిరం కట్టమన్నాడు. మందిరం ఎక్కడ కడతాడు ఆయన? ఆయనగా ఆస్తిపాస్తులు ఉన్నాయా? గొర్రెలు కూడా వదిలేసి దేవుడి సేవ కోసం వచ్చాడు కదా, ఊరు వదిలేసి వచ్చేసాడు కదా, మామగారిని వదిలేసి, భార్యని వదిలేసి, పిల్లలు వదిలేసి వచ్చాడు కదా సేవకి. మరి ఆయన దగ్గర ఏముందని కడతాడు? పిల్లరా, అప్పుడు దేవుడు అతన్ని ఇశ్రాయేల్ని ఫలానా పని కొరకు అడుగుమన్నాడు. అడిగాడు. అడిగితే 24 లక్షల మంది ఇశ్రాయేల్ కట్టేది ఒక్కటే మందిరం. 24 లక్షల మంది రూపాయి చొప్పున ఇచ్చినా కూడా వారానికి ఎంత వస్తాయి? 24 లక్షలు వచ్చేస్తాయి. పిల్లలు ఆ రోజు డబ్బు లేదు కదా,
వాళ్ళకి కలిగి ఉన్నదంతా కూడా తీసుకొని వస్తే అది ఎక్కువైపోయిందంట. మోషే అంటాడు, ఇక చాలు, మీరు తెచ్చినటువంటి కానుకలు విస్తారం అయిపోయాయి, ఇక తేకండి అని చెప్పాడు. అంత విస్తారంగా ఇచ్చాడు. కాబట్టి వారికి ఎవరికి కూడా తక్కువ అనేది కాలేదు. నిజమైనటువంటి సేవకుడికి తక్కువ కాదు. తక్కువ అయ్యేది ఏంటంటే సేవకులకి వాక్యాలు చెప్తారు కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన అంతా కూడా ఏదో సంపాదించుకోవడానికి చేసే ప్రార్థనగా కనపడుతూ ఉంటుంది కొన్ని చోట్ల. అలాంటి ప్రార్థనలు చేయకూడదు. మనుషుల్ని మాయ చేసే ప్రార్థనలు చేయకూడదు. మభ్యపెట్టే ప్రార్థనలు, లేదా నీకు ఏదో జరగబోతుంది అని భయపెట్టే ప్రార్థనలు చేయకూడదు. దేవుడు ఎప్పుడు, లేదా అపోస్తలులు ఎప్పుడు అలాంటి ప్రార్థనలు చేయలేదు బైబిల్లో. దేవుని యొక్క ప్రేమలో మనం గనక ఆలోచన చేస్తే మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో ఆయన కానుక పట్టే ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసినని చెప్పారు. ఈమె మనసు ఏంటంటే దేవుడికి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఆ రోజు సంపాదించినంత ఇచ్చేద్దాం. ధనవంతులు ఇచ్చారట. వాళ్ళు ఎలా ఇచ్చారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా దశంభాగం ఇవ్వాలి కాబట్టి ఆ దశంభాగం ఇచ్చారు. అంటే ₹1,00,000 సంపాదించినప్పుడు 10,000 ఇచ్చారు. కానీ ఈమె సంపాదించిన 2 కాసులు ఇక ఆమెకేం లేదు. రొట్టె కొనుక్కుందాం, భోజనానికి ఉంచుకుందాం, మరి నేను ₹1 వేద్దాంలే, 2 కాసులు ఎందుకు, 1 కాసు వేద్దాంలే అనుకోలేదట. అందుకని దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళిద్దరిలో ఎక్కువ వేసింది ఎవరంటే ఈ బీద విధవరాలు. వీళ్ళని ఆలోచించి ఎక్కడ కూర్చున్నాడంటే ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు. ఎవరెవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నాడట. వీళ్ళరా, ఇక్కడ మీకు ఏమర్థమైందో నాకు తెలియదు. కాబట్టి నువ్వు వేసే కానుక సేవకుడు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు అనే భయం కనుక నీకుంటే, ఒక 25 ఏళ్ల క్రితం దేవుని యొక్క